Hello everyone, this is Sri Ham Enterprises Musket and Tall Type Solutions. ఈరోజు ఈ వీడియోలో మెష్ డోర్స్ కోసం మాట్లాడుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ డోర్స్ అల్యూమినియం ఫ్రేమ్ విత్ పవర్ కోడెడ్ ఆఫ్ వైట్ కలర్. ఇక్కడ చూస్తున్నవి ఎల్ ప్లేట్స్. అవి ఆ ఎల్ ప్లేట్స్ అనేది డోర్కి మూల కారణాల్లో 4 మూలలను వేస్తే డోర్ అనేది విడిపోకుండా డోర్ మన్నిక అనేది చాలా లాంగ్ టైం అనేది వస్తుంది. డ్యూరబిలిటీ అండ్ లాంగ్ లాస్టింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ చూస్తున్న విధంగా మీ ఇంట్లో ఉన్న మెయిన్ డోర్ డిజైన్, అందుబాటులో ఉన్న స్పేస్ను బట్టి, మీ అవసరాన్ని బట్టి మీకు ఏ రకమైన మెష్ డోర్స్ అందుబాటులో మనకు అక్కడ పెట్టడానికి వీలుగా ఉంటుందో ఆ మెష్ డోర్స్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్న ఫ్రేమ్ ఇండిపెండెంట్ హౌస్కి పైన వెంటిలేటర్స్ మనకి ఈ మెష్ అనేది ఫిట్టింగ్ చేయడం జరుగుతుంది. సేమ్ మీరు చూస్తున్న విధంగా అక్కడ ఫిక్స్డ్ అనేది చేయడం జరుగుతుంది. కావాల్సినప్పుడు మనం అది ఓపెన్ చేసుకునేలాగా లోపలికి దోమలు కానీ బల్లులు కానీ ఏ కీటకాలు కానీ ఏ పురుగులు కానీ లోపలికి రాకుండా అమర్చడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నది ఇక్కడ మెయిన్ డోర్కి సంబంధించిన డోర్. అది ఇక్కడ మన పెంట్ హౌస్లో ఇక్కడ పైన ఉన్న ఒక 2 రూమ్స్ ఉన్నాయి. ఆ రూమ్స్కి మీరు ముందుగా చూసిన డోర్ ఒకటి, అటు సైడ్ ఒక డోర్ ఉంది. ఇదే ఆ డోర్. ఇది అల్యూమినియం ఫ్రేమ్ విత్ పవర్ కోటెడ్తో అక్కడ వుడ్ కలర్కి మ్యాచ్ అయ్యేలాగా ఓపెనబుల్ డోర్, మ్యాగ్నెటిక్ సిస్టంతో ఒక టవర్ బోల్ట్ లాకింగ్తో ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ 304 గ్రేడ్ క్వాలిటీ మెష్. ఇది పూర్తిగా తుప్పు అనేది రాకుండా చూస్తుంది ఈ మెష్. మీరు లోపల నుంచి చూసినప్పుడు కూడా వెంటిలేషన్ అనేది చాలా మంచిగా ఉంటుంది. అలాగే లోపల ఈ టవర్ బోల్ట్ లాకింగ్ ఇస్తాము. ఇంకా హ్యాండిల్స్, లోపల హ్యాండిల్స్ కూడా ఉంటాయి. ఇది మినిమం సెక్యూరిటీ కోసం టవర్ బోల్ట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. చూసారు కదా, మీకు కావాల్సిన విధంగా ఈ మెష్ డోర్స్ అనేది మీకు ఫిట్టింగ్ చేయడం జరుగుతుంది. మీ హౌస్కి కావాల్సిన విధంగా దీంట్లోనే మనకి ఓపెనబుల్ డోర్స్ ఉంటాయి, స్లైడింగ్ టైప్ కూడా ఉంటాయి. మీకు ఏ విధంగా కావాల్సి వచ్చినా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకు కాల్ చేయండి. అలానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.